గోవింద గోవింద. Last time, out of 175, 150, 180 is a tall number. This is high. We want to look at it. We will get it. We will surpass 151, we will surpass 2. జూన్ 9వ తేదీ నాడు జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రిగా విశాఖపట్నంలో ప్రమాణస్వీకారం చేపడుతున్నారు. మళ్ళీ అధికారంలోకి వస్తున్నాం. 9వ ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. మరొకసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు 9వ తారీఖు విశాఖ నగరం నుంచి చేయాలని మేము అన్ని ఏర్పాట్లు చేసే కార్యక్రమం చేయటం జరుగుతుంది. జనసేనకు క్లారిటీ లేదు. జనసేన అసలు రాజకీయ పార్టీనే కాదు, అది కాలగర్భంలో కలిసిపోయేటటువంటి పార్టీ. మీరు స్పష్టత తెచ్చుకోండి, నిలబడతారు. స్పష్టత లేదు. స్పష్టత లేకోకుండా ఏదేదో మాట్లాడేటువంటి కార్యక్రమాలు చేస్తూ మమ్మల్ని విమర్శ చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. మేము దత్తపుత్రుడు అంటే బాగా కోపం వచ్చింది. నేను దత్తపుత్రుడిని కాదు అని చెప్పు. నేనే ఒరిజినల్ 175కి పోటీ చేస్తా. ధైర్యం ఉందా? లేదే. అంత ధైర్యం లేని వాడు ఎందుకు? నాకు అర్థం కాలేదు. మిమ్మల్ని ఇప్పుడు కాదు ఎప్పుడు విమర్శ చేస్తూనే ఉంటాం. అవి మీకు తిట్లుగా వినిపిస్తే అది మీ వినికిడి లోపం తప్ప, విమర్శలు ఘాటుగా ఉన్నప్పుడు భయపడే తత్వం తప్ప మరొకటి కాదు. మనల్ని ఎవరు రాయిపోయింది అక్కడ? పవన్ కళ్యాణ్ అనే మాట అసలు ఒక నాయకుడు ఉన్నాడనేటువంటిది రాష్ట్ర ప్రజలకి పెద్దగా గుర్తుండదు. ఎందుకంటే ఆయన ఒక పొలిటికల్ టూరిస్ట్ ఈ రాష్ట్రానికి. నిన్న అనంతపూర్లో ఉన్నాడు, ఈరోజు ఎక్కడున్నాడు చెప్పమనండి. పవన్ కళ్యాణ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడా లేదు చెప్పమనండి. పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి మళ్ళీ ఈరోజు హైదరాబాద్లోనో లేదా ఇంకో షూటింగ్ స్పాట్లోనో ఎక్కడో ఉండుంటాడు. ఈరోజు ఎవరి కోసమో పనిచేసేటువంటి దత్తపుత్రుడిగా పనిచేస్తున్నటువంటి ఈ వ్యక్తి ఈరోజు మా మీద విమర్శలు చేయడం కానీ, మా నాయకుడి మీద విమర్శలు చేసేటువంటి అర్హత ఈ నాయకుడు లేదనేటువంటిది మా అభిప్రాయం. అటువంటి సిద్ధాంతాలు లేనటువంటి ఒక రాజకీయ పార్టీ గురించి, సిద్ధాంతాలు ఆలోచన లేనటువంటి ఒక నాయకుడి గురించి మాట్లాడి సమయం వృధా చేసుకోవడం మంచిది కాదనేది నా అభిప్రాయం. మనల్ని ఎవరు రాయిపోయింది అక్కడ? మన మీద నమ్మకం